ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి తిరుమల అప్డేట్ని తెలుసుకోగలరు. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానంలో భాగంగా ఎక్కువ శాతము జనవరి కొత్త సంవత్సరం 2025 వైకుంఠ ఏకాదశి 300 రూపాయల దర్శన టికెట్ ఎప్పుడు అని అడుగుతున్నారండి. దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. మరొక్క వారం రోజుల్లో, అంటే ఈరోజు అక్టోబర్ 4 కదండి, ఖచ్చితంగా అక్టోబర్ 13, 14 డేట్లలో ఒక వారం 10 రోజుల్లో మీ అందరికీ కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే జనవరి నెలకి సంబంధించి వైకుంఠ ఏకాదశి అలాగే మిగతా అన్ని రోజులకి కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఎప్పుడు ఉండబోతుందో ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ తెలుస్తుంది. మీ అందరికీ మరలా చెప్తున్నాను, జనవరి నెల 300 రూపాయల దర్శన టికెట్ అనేది 2 విడతలుగా విడుదల చేసే అవకాశం అయితే ఉన్నది. జనవరి 10 నుంచి 19వ తారీఖు వైకుంఠ ఏకాదశి కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు మీ అందరికీ జనవరి 1 నుంచి 19వ తారీఖు వరకు ఒకసారి విడుదల చేస్తారు. అలాగే జనవరి 20 నుంచి 31వ తారీఖు వరకు రెండోసారి 300 రూపాయలు విడుదల చేస్తారు. సో ఈ విధంగా చూస్తే 2 సార్లు బుకింగ్స్ ఉంటాయి. మీరందరూ చాలా జాగ్రత్తగా ఛానల్ ఫాలో అవుతేనే ఎప్పుడు ఏది విడుదల అవుతుందో నేను చెప్తాను, ఓకేనా? చాలామంది నన్ను అడుగుతున్నారు, జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, సుప్రభాత సేవలు 500 రూపాయలు, మిగతా అన్ని రకాల టికెట్లు ఎప్పుడు అని. అవన్నీ కూడా ఈ నెల అక్టోబర్ 18వ తారీఖు తర్వాత 1 వెంటనే విడుదలవుతుంది. మీరు రెడీగా ఉంటే నేను విడుదల రాగానే, ప్రెస్ రిలీజ్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తా, చూసి బుక్ చేసుకోగలరు, ఓకేనా? ఇక ఈరోజు శుక్రవారము సాయంత్రము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల కొండపైన స్వామివారికి బ్రహ్మోత్సవాలకి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అయితే రావడం జరుగుతుందండి. కావున దానికి తగ్గట్టి అన్ని విభాగాలకు సంబంధించి అన్ని చెకింగ్లు కూడా అయిపోయినాయి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, పద్మావతి అతిథి గృహంలో మన ఈఓ శ్యామలారావు గారు, అడిషనల్ ఈఓ అయినటువంటి వెంకయ్య చౌదరి గారితో కలిసి ఈ పద్మావతి అతిథి గృహంలో సంబంధించినటువంటి వకులమాత వంటశాలను ప్రారంభోత్సవానికి అన్ని రకాల సిద్ధం అవుతుంది. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వారైతే చేయడం జరిగింది, ఓకేనా? ఇక ఈరోజు భక్తులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తానండి. ఫస్ట్ ప్రశ్న సాయిరామ్ గారు అడిగారు, మేడం అక్టోబర్ 17th ఆర్ 19th విఐపి దర్శనం టికెట్స్ కావాలి అంటే ఏం చేయాలి మేడం, ప్లీజ్ టెల్ మీ అని అన్నారు. విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి మీరు అక్టోబర్ 17th, 19th అని అడుగుతున్నారు. 19th అనేది మీకు శనివారం అండి. శనివారం విఐపి బ్రేక్ దర్శనం ఉండదు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉండదు. అర్థమవుతుందా? సో అలాగే ఈ బ్రహ్మోత్సవాల టైంలో 9 రోజులు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు లేవు, డైరెక్ట్ ప్రోటోకాల్ దర్శనాలే ఉన్నాయి. మీరు రికమెండేషన్ లెటర్లు అడుగుతున్నారు కాబట్టి, మీరు అక్టోబర్ 17th కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ నుంచి అయినా రికమెండేషన్ లెటర్ తెచ్చుకోండి, లేదా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్కి 10,000 రూపాయలు పే చేయండి. ఆన్లైన్ కోట అయితే అయిపోయినది. ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఒకరోజు ముందు అక్టోబర్ 16వ తారీఖునే మీరు తిరుమలలో చేరుకుని అప్లికేషన్ పెట్టుకుని అమౌంట్ పే చేస్తే మరుసటి రోజు అక్టోబర్ 17వ తారీఖు సంబంధించి బ్రేక్ దర్శనాన్ని మీరు పొందవచ్చు. తెలుగు గేమింగ్ ఆర్మీ గారు అడిగారు, మేడం మా అబ్బాయికి మార్చ్ 2025కి 12 కంప్లీట్ అవుతున్నాయి. జనవరి 2025 తిరుపతి వెళ్తే దర్శనం టికెట్ తీయాలి. 12 సంవత్సరాలు దాటితే ఏ బిడ్డ అయినా కానీ దర్శన టికెట్ తీసుకొని రావాలి. 12 సంవత్సరాల లోపల బిడ్డలు తల్లిదండ్రులకి టికెట్ ఉంటే సరిపోతుంది. వారికి ఏ టికెట్ ఉన్నా కూడా పిల్లలు వాళ్ళతో పాటు రావచ్చు. మరలా ఆయన మరో ప్రశ్న అడిగారు, మేడం తోమాల సేవ వైకుంఠ ద్వారా దర్శనం అప్పుడు ఉంటుందా? ఉంటే ఎమ్మెల్యే ఎంపీ లెటర్ ద్వారా తీసుకోవచ్చా? మనకి తోమాల సేవ టికెట్ రావడానికి ఇంకా ఏమైనా మార్గం ఉంటుందా? మరి కళ్యాణోత్సవం టికెట్ తీసుకుంటే మొదట గర్భ దర్శనం జరుగుతుందా? ఫస్ట్ పాయింట్, కళ్యాణం టికెట్ తీసుకుంటే మీరు కళ్యాణం చేయించుకొని కేవలం జయ విజయ నుంచి అందరిలాగా 300 రూపాయల దర్శన టికెట్ వాళ్ళలాగా మాత్రమే దర్శనం చేసుకోగలరు. ఇక తోమాల సేవ అనేది మీకు ప్రతి నెల 3 నెలలకి సంబంధించి, అంటే సపోజ్ ఈ నెల అక్టోబర్లో తోమాల సేవ ఎలక్ట్రానిక్ లెక్కిడిపు జనవరి కొత్త సంవత్సరంది ఓపెన్ అవుతుందన్నమాట. అలా మీరు 3 నెలల ముందుగానే ట్రై చేయొచ్చు, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా అయితే వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కూడా లక్కీ డిపో. ఎమ్మెల్యే ఎంపీ లెటర్ల ద్వారా సేవా టికెట్లు అనేవి దొరకడం చాలా కష్టము. వారి వల్ల మీకు బ్రేక్ దర్శనము లేదా 300 రూపాయల దర్శన టికెట్ లేదా రూములు దొరుకుతాయి ఎక్కువగా, ఓకేనా?
అది అనమాట. ఇక గొల్లా గారు అడిగారు, అక్క 11 months బేబీ ఉంది, దర్శనం ఎలా అక్క సజెస్ట్ చేయండి, సుపదం క్యాన్సిల్ చేశారంట కదా, ఎలా అక్క? ఇప్పుడు ఈ 9 రోజులు కూడా సుపదం చంటి పిల్లల దర్శనాలు, ఎన్ఆర్ఐ దర్శనాలు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు క్యాన్సిల్ చేశారు కాబట్టి మీకు ఈ 9 రోజుల్లో వెళ్ళాలి అనుకుంటే అందరిలాగా 300 రూపాయల దర్శన టికెట్ అయినా ఉండాలి, లేకపోతే తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, లేదా వీక్యూసీ దగ్గర ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం అండి, ఈరోజు శుక్రవారము, రేపు శనివారానికి సంబంధించి ఎక్స్ట్రా 250 అంగ ప్రదక్షిణ టోకెన్లు ప్రతి వారం కూడా విడుదలవుతున్నాయి. ఈరోజు ఎందుకో మీకు విడుదలవలేదు అర్థమయ్యి ఉంటుంది కదా, బ్రహ్మోత్సవాలు కాబట్టి ఎక్స్ట్రా టికెట్లు విడుదల చేయలేదు. ఓకేనా? సంతోష్ కుమార్ గారు అడిగారు, మీకు చూపిస్తున్నాయి మాకు చూపించడం లేదు, బస్సులు లేవు అన్నారు. సార్ నాకు చూపిస్తుంది అంటే నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసేసుకొని ఉంటారు, లేదా మిగతా వాళ్ళు వేరే డేట్లైనా మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? ఏపీఎస్ఆర్టీసీలో 300 రూపాయల దర్శన టికెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మాకు చూపిస్తుంది అంటే తర్వాత ఎవరైనా బుకింగ్ చేసేసుకుని ఉండవచ్చు, ట్రై చేయండి వేరే డేట్లలో. శ్రీనివాస్ గారు అడిగారు, మేడం జనవరి నెలలో శ్రీవారి సేవ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి ప్లీజ్ మేడం అన్నారు. ఈ నెల అక్టోబర్ 27 ఉదయము మీకు 11 గంటలకి జనరల్ శ్రీవారి తిరుమల తిరుపతి విడుదల చేస్తారు, 12 గంటలకి నవనీత సేవ, 1 గంటకి పరకామణి సేవ జనవరి కొత్త సంవత్సరంది విడుదల చేస్తారు, రెడీగా ఉండి బుక్ చేసుకోండి. ఇంకోటి ప్రణవ్ గోపా గారు అడిగారు, వీఆర్ ప్లానింగ్ టు కమ్ టు తిరుమల టుమారో, దట్ ఈస్ ఆన్ October 5. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ దర్శన్ ఆఫ్ స్వామి? వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రియోర్ బుకింగ్స్. చాలా కష్టం. బ్రహ్మోత్సవాలు, సర్వదర్శన టోకెన్లన్నా తీసుకోండి, లేదా వీక్యూసీ దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి ఫ్రీ దర్శనం చేసుకోండి. ఏ దర్శనమైనా కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. దాదాపు మీరు సర్వదర్శన టోకెన్లు కూడా 7-8 గంటలు పడుతుంది, ఫ్రీ దర్శనము వీక్యూసీలో కూడా మీకు దాదాపు 18-14 గంటలు పడుతుంది. మరి చూసుకోండి, మరి మీ ఇష్టం. సరేనా? శ్రీనివాస్ గారు అడిగారు, జనవరి నెల శ్రీవారి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం? నేను ఇప్పుడే కదా చెప్పానండి, శ్రీవారి సేవా టికెట్లు ఈ నెల 27వ తారీఖున నేను చెప్పాను ఇప్పుడే మీకు. నైస్ డుకామ్ మేడం 14th October SSD టోకెన్స్ అవైలబుల్ ఆర్ నాట్ ప్లీజ్ టెల్. ఎస్, ప్రతిరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సర్వదర్శన టోకెన్లు అయితే క్యాన్సిల్ చెయ్యరు. సర్వదర్శన టోకెన్లు ఎప్పుడు కూడా క్యాన్సిల్ చెయ్యరు. ఫ్రీ టికెట్లు కొండపైన ఉంటాయి, ఫ్రీ టికెట్లు విత్ టోకెన్ తిరుపతిలో మీకు ఇస్తారు. ఎప్పుడు వీటిని క్యాన్సిల్ చేయరు. సర్వదర్శన టోకెన్లు ఏ రోజు కూడా క్యాన్సిల్ చేయరు. మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపల కనుక వస్తే మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా బస్ స్టాండ్లో దిగితే మీకు శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా మీరు చక్కగా పొందవచ్చు ఈ టోకెన్లని. ఓకేనా? ప్రస్తుతానికైతే చాలామంది నన్ను మరొక ప్రశ్న అడిగారు, ఇగో చూసారా, గణపతి గారు చాలా డిఫరెంట్ ప్రశ్నలు అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. బ్రహ్మోత్సవాల టైంలో అన్ని క్యాన్సిల్ చేశారు కదా, మరి నడక మార్గం టోకెన్లు కూడా క్యాన్సిల్ చేశారా అని. ఏమీ చేయలే. శ్రీవారి నడక మార్గం టోకెన్లు రోజుకి 4000 ఇస్తున్నారు. అలాగే అలిపి నడక మార్గం వాళ్ళకి ఏమీ ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఒక 6 నెలల నుంచి చిరుతపులి దాడుల నుంచి కూడా ఇవ్వడంలా. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీరు సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. నడక మార్గం టోకెన్లు క్యాన్సిల్ చేయలేదు. నేను మరలా చెప్తున్నాను మీకు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా? ఇక వయోవృద్ధులు సంబంధించి శోభారాణి గారు అడిగారు, నవంబర్ 17న 300 రూపీస్ ఉంది, ఏంటిది ఇది, వైకుంఠ దర్శనం చూడాలి, జనవరి 1 ఉంది, నా వయసు 65, నేను చాలా హెల్తీగా ఉన్నా, హెల్ప్ చేయగలరు? మీరు హెల్తీగా ఉన్నందుకు సంతోషమే. మీకు డిసెంబర్ 17న టికెట్ ఉంది అన్నారు కాబట్టి జనవరి 18 నుంచి మాత్రమే మీరు మరలా రెండోసారి బుకింగ్ చేసుకోగలరు. ఈ విధంగా చూసినట్లయితే వైకుంఠ ఏకాదశి దర్శనానికి మీరు 300 రూపాయల టికెట్ తీసుకొని బుక్ చేసుకోగలరు. నేను మరలా చెప్తున్నానండి, చాలామందికి వైకుంఠ ద్వార దర్శనం జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు ఉంది. ఆ టైం దర్శన టికెట్ మీకు కావాలి అనుకుంటే డిసెంబర్ 9 లోపల బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజుల టికెట్ బుక్ చేసుకోగలరు. ఎందుకంటే ఒక బుకింగ్కి, ఒక దర్శనానికి మరొక దర్శనానికి 30 రోజుల గ్యాప్ ఉండాలి. అర్థమైందా? 30 రోజుల గ్యాప్ ఉండాలి కాబట్టి డిసెంబర్ 9 లోపల దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రమే రెండోసారికి మీరు వైకుంఠ ఏకాదశిని చేసుకోగలరు. సో ఈ వీడియో ఇంతటితో
సెలవు తీసుకునే ముందు మరొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు చాలా రద్దీ ఉందండి. రోజుకి లక్షల మంది అయితే తిరుమల కొండపైన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆఫ్లైన్ ద్వారా రూములు దొరకడం కూడా చాలా కష్టము. ఈ 3 నెలల్లో రూములు లేని వాళ్ళు కంగారు పడకండి. ఆఫ్లైన్ ద్వారా మిగతా రోజుల్లో, ఈ బ్రహ్మోత్సవాలు కాకుండా మిగతా రోజుల్లో సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 2 నుంచి 7 లోపల ట్రై చేస్తే రోజుకి 1500 మందికి రూములు కంపల్సరీ వస్తాయి. కానీ ఈ బ్రహ్మోత్సవాల టైంలో చాలా టఫ్. రూములు బ్లాక్ చేస్తారు, ప్రోటోకాల్ వాళ్ళు వస్తారు, విఐపీలు వస్తారు, కాబట్టి బ్లాకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా నా వంతు సహాయం మీకు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.